హాయ్ హలో. ఇప్పుడు నేను చూపించేది రైస్తో చేసే ఇడ్లీ. దీనికి ముందుగా మనము 2 కప్పులు ఇడ్లీ రవ్వను తీసుకొని వాటర్లో వేసుకొని 1 అవర్ నానబెట్టి పక్కన ఉంచుకోవాలి. 1 అవర్ నానటం వలన ఇడ్లీలు చాలా బాగా వస్తాయి స్మూత్గా. 1 కప్పు చల్లారిన అన్నం తీసుకోవాలి. దీంట్లో కొంచెం సాల్ట్, అలాగే జీలకర్ర, చిక్కటి మజ్జిగ అవన్నీ వేసి మనం మిక్సీ చేసి పేస్ట్ లాగా చేసుకొని ఇలా పక్కన ఉంచుకోవాలి. ఇలా తయారవ్వాలి. అంతవరకు మనం మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. దాంట్లో మనం ముందుగా రెడీగా ఉంచుకున్నటువంటి ఆ రవ్వని మనం వాటర్ తీసేసి ఇలా మనం దాంట్లో మొత్తం వేసేయాలి. అలా మొత్తం వేసేసి బాగా ఒక 5-10 మినిట్స్ మనము కలుపుతూ ఉండాలి. అందులో టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం బేకింగ్ పౌడర్, వాటర్ వేసుకోవాలి. ఇలా 5 మినిట్స్ మనము కలుపుకొని ఇడ్లీలు చేసుకుంటే సరిపోతుంది. ఇలా మనము తయారు చేసుకొని ఇడ్లీ రేకుల్ని మనము ఎలక్ట్రిక్ కుక్కర్లో అన్నా పెట్టుకోవచ్చు, లేదంటే ఇడ్లీ కుక్కర్లో అన్నా పెట్టుకొని మనము తయారు చేసుకోవాలి. ఇలా ఒక 10 మినిట్స్ వదిలేస్తే, ఎలక్ట్రిక్ కుక్కర్లో అయితే 10 మినిట్స్ సరిపోతుంది. మామూలు కుక్కర్లో అయితే సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. దీనికి టమాటా చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇలాగా ఈ టమాటా చట్నీతో చూడండి ఇడ్లీలు ఎంతో టేస్టీగా ఉంటాయి. చాలా స్మూత్గా కూడా వచ్చినాయి. ఈ ఇడ్లీలు మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ.